ఇన్వెస్టర్స్ అందరికీ నమస్తే. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలో అర్థం కావటం లేదా, ఈస్ట్ వైపు ఉన్నటువంటి డిమాండ్ ఏంటో తెలియటం లేదా, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆలోచిస్తున్నారా? అలాంటి వారి కోసమే ఈ వీడియో. నమస్తే అండి, నేను మీ రాజేశ్వరి, రెరా సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రాపర్టీ అడ్వైజర్, జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్. నాకు రియల్ ఎస్టేట్లో 7 years ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్నటువంటి విషయాలను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవటం జరుగుతుందండి. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా మంది చేసేటువంటి చిన్న మిస్టేక్ ఏంటి అంటే, బాగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఆల్రెడీ సిటీగా డెవలప్మెంట్ అయిన ఏరియా కాకుండా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ డబ్బులు చాలా తొందరగా 100% ఇంక్రీజ్ అవ్వటానికి స్కోప్ ఉంటుంది. సో ఎస్పెషల్గా ఈస్ట్ వైపు మనం చూస్తే కనుక వరంగల్ హైవే అండ్ విజయవాడ హైవే ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చే కొత్త పాలసీతో విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది కాబోతుంది. సో ఇది ముందు చూపుతో మనం ఈ టైంలో ఈ హైవేస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వరకు అర్బన్ తెలంగాణ అని, ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ వరకు రీజనల్ రింగ్ రోడ్ వరకు సబ్ అర్బన్ తెలంగాణ అని, త్రిబుల్ ఆర్ నుంచి ఎంటైర్ తెలంగాణ బార్డర్ వరకు ఉన్న దాన్ని రూరల్ తెలంగాణగా 3 క్లస్టర్స్గా డివైడ్ చేసి డెవలప్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. దానిలో భాగంగానే మనకు విజయవాడ హైవేలో 3600 ఎకరాలలో మనకు ల్యాండ్ బ్యాంక్ అనేది ఉండటం జరిగింది. అక్కడ ఐటీ హబ్ తీసుకురావాలనేది మన గవర్నమెంట్ యొక్క పాలసీ. సో ఐటీ హబ్ తీసుకురావటం వల్ల ఎంప్లాయ్మెంట్ జోను అండ్ రెసిడెన్షియల్ జోన్గా మారబోతుంది కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉంటుంది. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలాగే వరంగల్ హైవే చూస్తే కనుక మనం ఈస్ట్ వైపు ఇవాళ మనకు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఎందుకు అక్కడే డెవలప్మెంట్ వస్తుంది అంటే, హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి హైవేస్లో నెక్స్ట్ తెలంగాణ సిటీగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఒక ఎమర్జింగ్ సిటీగా డెవలప్మెంట్ అయింది వరంగల్ అండి. నెక్స్ట్ తెలంగాణ సిటీ. సో అంటే హైదరాబాద్ నుంచి యాదాద్రి నుంచి చూస్తే కనుక వరంగల్ ఈ టోటల్గా ఈ హైవే అనేది 5 డిస్ట్రిక్ట్స్ ఈ హైవే మీద రాబోతున్నాయండి. సో హైదరాబాద్ డిస్టిక్, యాదాద్రి భువనగిరి డిస్టిక్, జనగామ డిస్టిక్ అండ్ వరంగల్ అర్బన్ డిస్టిక్, వరంగల్ రూరల్ డిస్టిక్ అని ఒకటే హైవే మీద 5 డిస్ట్రిక్ట్స్తో పాటు ఇక్కడ ఎన్నో డెవలప్మెంట్స్ గవర్నమెంట్ తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ తిరుపతి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ సోర్సెస్ మెయిన్ మన యాదాద్రి టెంపుల్ నుంచి రావటం, ప్రతిరోజు 1,00,000 మంది ఆ హైవేలో ప్రయాణం చేయటం, ఇవాళ వీకెండ్స్ చూస్తే ఎంతో బిజీగా మారిపోయింది. ఎన్నో పుణ్యక్షేత్రాలు అంటే ఒక టూరిజం హబ్గా ఈ హైవేని డిక్లేర్ చేయటం జరిగింది గవర్నమెంట్. సో దీనివల్ల టూరిజం హబ్లో ఎంతో డెవలప్మెంట్ రాబోతుందండి. దీంట్లో మా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ కూడా ఎంతో డెవలప్మెంట్ కలిగినటువంటి వెంచర్స్ని తీసుకురావటం జరిగింది. సో ఆ వెంచర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఫ్రీ సైట్ కోసమైనా సరే, లేదు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి తెలుసుకోవాలన్నా సరే, ఫ్రీగా మీకు మేము ప్రాపర్టీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు ₹1 పెడితే అది ₹100 ఎక్కడ అవుతుంది అనే దానికోసం మేము అడ్వైస్ చేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే కింద కనిపించే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. స్థిరమైనటువంటి ఆస్తిని మీ సొంతం చేసుకొని మీ పిల్లల భవిష్యత్తుని బంగారుమయం చేసుకోండి. థ్యాంక్ యూ.